కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినమున దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు చక్కని అవకాశాన్ని కల్పించినాడు. ఈ దినము కూడా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములోని 5వ ముద్ర గురించి లేదా 5వ బూర గురించి మనము ఆలోచన చేద్దాం. ఇప్పటికీ మొదటి 4 దూతల బూరల గురించి మనము ఆలోచన చేయగలిగినాం. ఈ దినమున 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయము మొదటి 4 వచనాలు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధముల నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసట్ల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్నటువంటి దేవుడవు, నీ పాదములకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ఈ దినమున నీ సన్నిధి సహవాసం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, నీ వాక్యం చదువుకుని ఉండగా మీరే వాటిని వివరించండి, వడ్డించండి. మా ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించమని, ఈ దీనదాసుని మరుగుపరచుమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తెరచిన అగాధం గురించి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మొదటి వచనం మనం చూడగా, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని వ్రాయబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇందులో రాయబడిన సంగతులు మనము ఆలోచన చేసుకుంటూ వద్దాం. నక్షత్రము అనే మాట ఉంది. నక్షత్రాలు ఆకాశములో చాలా మనకు కనిపిస్తాయి. 8వ అధ్యాయం 10వ వచనం కూడా మన నక్షత్రం కనిపిస్తుంది. నక్షత్రాలు ఆకాశంలో మనం చూస్తాం. అవి రాలి పడుట అనే మాట కనిపిస్తుంది. భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అన్నాడు. పైనుంచి కిందికి రాలి పడుట. ఆ కాలపు చెట్టుకాయలు ఏ విధంగా రాలి కింద పడతాయో అదేవిధంగా నక్షత్రాలు రాలి కింద పడతాయని గత దినాల్లో మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. అదే కోణంలో
ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి రాలిన ఒక నక్షత్రము చూచితిని అని అన్నాడు. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అనే మాట ఉంది. అగాధపు యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఐదవ దూతకు అగాధపు యొక్క తాళపు చెవి ఇవ్వబడెను అని ఉంది. ఇక రెండవ వచనం కూడా చూస్తే ఇలా ఉంది కదా, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధముల నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రెండు వచనాలు మనం ఆలోచన చేస్తే, మొదటి వచనములో నక్షత్రము అనే మాట, అగాధము అనే మాట ఉంది. నక్షత్రము, అగాధం. ఆకాశం నుండి రాలిన నక్షత్రం అంటే బహుశా దేవుని తీర్పును అమలుపరిచే దేవదూత అయి ఉండవచ్చును అని ఉంది. ఈ మాట గమనించాలి. దేవుని తీర్పును అమలుపరిచే దేవదూత అయి ఉండవచ్చును అనే మాట ఉంది. రెండవ వచనంలో రాయబడిన మాట మనము చూడగా, అతడు అనడం కనిపిస్తూ ఉంది. అగాధం అంటే అడుగులేని గుంట అని అర్థం. అగాధము అంటే దానికి అడుగు ఉండదు. అడుగులేని గుంట అంటే దురాత్మల శరస్థలము అని. దురాత్మల శరస్థలము అనే మాట. దురాత్మలు ఎక్కడుంటాయి? అగాధములో ఉంటాయి. దురాత్మలను దేవుడు అగాధ శరస్థలములో ఉంచినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 11వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూచినప్పుడు ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అన్నమాట. అగాధములో నుండి వచ్చు క్రూర మృగం అంట. అగాధము తెరబడుట. ఎవరున్నారు అగాధములో? దురాత్మల శరస్థలము అది. అందుకోసమే ఈ క్రూర మృగము కానీ, సాతాను కానీ, మరి ఆది సర్పం కానీ, అతని అనుచరులందరూ కూడా అగాధముల నుంచి వాళ్ళు బయటకు వస్తారు అనే మాట కనిపిస్తుంది. మనం చెప్పుకున్న ముందే అగాధము అనగా అడుగులేని స్థలము అని మనము చెప్పుకున్నాం. అడుగులేని స్థలములో ఉండేటువంటివి దురాత్మలు, ఆత్మలు. మనుషులు అందులో ఉండరు. ఎందుకంటే మనుషులు పడిపోతారంతే. అయితే దురాత్మలు మాత్రమే శరస్థలంలో ఉంటాయని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 17వ అధ్యాయం కూడా చూద్దాం. 17వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతుంది. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ 17వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా రాయబడిన మాట ఆ మృగము అనే మాట ఉంది. ఏ మృగం అంట? 11:7 ఉంది కదా, క్రూర మృగం అనే మాట. ఆ మృగము గురించి ఇందులో అన్నాడు. ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదంటది. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకును పోవుటకును సిద్ధముగా ఉంది అన్నమాట వ్రాయబడింది. నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. అది నాశనం కావడానికి అది సిద్ధముగా ఉంది. అది సిద్ధముగా ఉంది. అంత మాత్రం కాకుండా భూనివాసులలో జగద్దుప్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి
తెలుసుకొని ఆశ్చర్యపడుదురు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలాగా మనం చూస్తాం. చూడండి, 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా చదువుదాం. 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో వ్రాయబడిన మాట, మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆ ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను అనే మాట వ్రాయబడింది. ఈ 3 వచనాల్లో లేదా ఈ 4 వచనాల్లో 4 అధ్యాయాల్లో అగాధము అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 20వ అధ్యాయంకి వచ్చే లోపల సాతాను బంధించబడుట ఎన్ని సంవత్సరాలు బంధించబడతాడంట తాను? దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఆది సర్పమును అపవాదియు సాతానును అను ఈ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్నమాట. 1000 సంవత్సరాలు వాని బంధించి అగాధములో పడవేసి అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. అగాధములో పడవేయట, బంధించి అగాధంలో పడవేస్తాడు. ఇది అగాధం గురించి వ్రాయబడినటువంటి మాట అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలా. ఇక దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం చూడగా బైబిల్లో ఇలా రాశాడు పేతురు భక్తుడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలుములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అనే మాట ఉంది. దేవదూతలు పాపం చేసినప్పుడు, మానవులైన పాపం చేసిందంటే కాదు, దేవదూతలుగా పాపం చేశారంట. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవదూతలైతేనేమి, మానవులైతేనేమి, ఎవరైతేనేమి, పాపము చేసిన ప్రతివాడు కూడా బంధించబడతాడు. పాపము చేసిన ప్రతివాడిని ఆయన బంధిస్తాడు, తీర్పులోకి తీసుకొని వస్తాడన్నమాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలముల లోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకై వారిని అప్పగించెను అన్నమాట వ్రాయబడింది. బహుశా ఈ వాక్యము సాతానుతో కలిసి దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలను ఇది సూచించవచ్చునన్న మాట కనిపిస్తూ ఉంది. సాతానుతో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, అతని అనుచరులు కొంతమంది ఉన్నారు కాబట్టి వారు పాపం చేసినప్పుడు వారిని బంధించినాడన్నమాట బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అది యెహెజ్కేలు గ్రంథం 28:12 చూస్తే దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. వీరిని ఎందుకు దేవుడు బంధించినాడు, వారు చేసిన పాపం ఏమిటో దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము వచనం ఎంత చెప్పినాను, వచనం 12 వచనం చూడండి. 28:12 రాయబడిన మాట, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుందేమనగా,
పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల ఆ కట్టడమునకు మాదిరివి అని అన్నాడు. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యమును గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిలన గురువులు వాయించు వారును నీకు సిద్ధమైరి అని మనకు అనిపిస్తుంది. ఇందులో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. తూరు పాపము సర్వనాశనం గురించి ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. విశేషించి సాతాను యొక్క మరి అతని యొక్క ఔన్నత్యము, అతను ఏమై ఉన్నాడో అతని గురించి ఈ అధ్యాయంలో మనము జ్ఞాపకము చేసుకొనవచ్చును అన్న మాట కనిపిస్తుంది. అందుని బట్టి నరపుత్రుడా అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడిన మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత రేపనే మాట, క్రొత్త నిబంధనలో చెప్పిన దురాత్మలు వీరే అంటారు. కొత్త నిబంధనలు చెప్పిన దురాత్మ వీరే. ఎందుకంటే వీరిలో కొందరు చీకటి చెరలో బంధించబడ్డారో, ఎందుకు వారు కొందరు భూమి మీద సాతానుతో కలిసి పని చేయడానికి అనే మాట కనిపిస్తుంది. ఆ తర్వాత లేఖనం చెప్తున్న మాట ఏమిటంటే, యోధాపత్రిక 6వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. యోధాపత్రిక 6వ వచనంలో మనం చూడగా వీరి గురించి రాయబడిన మాట మనం కొంత ఆలోచన చేద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములో ఆయన బంధించి భద్రము చేశాను అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. ఈ యూదా పత్రికలో మనము 5 నుంచి చూస్తే అబద్ధ బోధకుల నాశనం గురించి రాయబడింది. అబద్ధ బోధకుల నాశనం గురించి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములలో ఆయన బంధించి భద్రము చేసినాడు. కటిక చీకటిలో ఆయన బంధించాడంట, భద్రం చేశాడంట. ఎందుకోసమై? వారికి తీర్పు తీర్చడానికి అనే మాట కనిపిస్తుంది. వారిని తీర్పులోకి తీసుకురావడానికి ఆయన బంధించినాడు. వారు బంధించబడ్డారు. దేవుడు వారిని ఒక ఉన్నత స్థితిలో ఆయన ఉంచినప్పుడు, వారు పాపం చేసినప్పుడు వారిని బంధించినట్టుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుని బట్టి తమ ఆరంభం అధికారం స్థితిలో నిలిచి ఉండగా దేవునిపై తిరుగుబడ్డారు. వీళ్ళంతా కూడా దేవతలు దేవునిపై తిరుగుబాటు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించినారు. ప్రస్తుతం తీర్పుకై ఎదురు చూస్తున్నట్టుగా వారు చెరలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే పడిపోయినటువంటి దురాత్మల దూతల ఖైదుల వారు ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. వారు ఖైదులో ఉన్నారు, వారు బంధించబడ్డారు. ఇది అగాధపు యొక్క స్థలము గురించి వ్రాయబడిన మాట అన్నది మనము జ్ఞాపకానికి తెచ్చుకునే వారిగా ఉండాలి. రండి దేవుని వాక్యం చదువుకుందాం. 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను అని దేవుని వాక్యం చెబుతోంది. ఇక్కడ మిడతలు వచ్చెను అన్న మాట ఉంది. మిడతలు వచ్చెను అన్న మాట వ్రాయబడింది. చరిత్ర చారమాకంలో మరి దిగువనికతం
కానటువంటి దురాత్మల సంఖ్యను, వాటి కార్యకలాపాలను ఈ మిడతలు సూచిస్తున్నాయి అన్నది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంతకుముందు మరి మత్తయి సువార్త 25లో 41వ వచనములో దేవుని వాక్యం జ్ఞాపకం చేసినప్పుడు పతనమైన దేవదూతల గురించి అక్కడ రాయబడింది. పతనమైన దేవతల గురించి అక్కడ రాయబడింది. ఆ మాట చూస్తే మేలేమో. మత్తయి సువార్త 25:41 వచనంలో దేవుని వాక్యం ఇలా మనం గమనించగలుగుతాం. 25:41లో వాక్యం ఇలా చెప్తూ ఉంది, చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. నిత్యాగ్నిలోకి పోండి అన్న మాట ఉంది. శపించబడిన వారులారా, మీరు నిత్యాగ్నిలోకి పోండి అని అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి పతనమైనటువంటి దేవదూతల గురించి రాయబడింది. ఆ దేవదూతలకు ఏముంటుందంటే, అక్కడ ఈ మిడతలు కుట్టడము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మిడతలు 2 రకాలుగా అనిపిస్తాయి. ఒక రకం ఏమిటంటే, మిడతలు అనగా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇలాగా బైబిల్ చెప్తుంది. ఏమిటి అంటే, ఈ మిడతలు వాస్తవానికి మిడతలు తినేది గడ్డి మొక్కలు, చెట్ల ఆకులే కదా. మిడతలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడక్కడ మనకు చాలా మందల మిడతలు వచ్చి పడతా ఉన్నాయి. ఆ మిడతలు తినేది గడ్డి మొక్కలు, చెట్ల ఆకులు తింటాయి. అయితే ఈ మిడతలు వేరు, మనం చూసే మిడతలు వేరు, ఇక్కడ కనిపించేటువంటి మిడతలు వేరు. ఈ మిడతలకు ఆ మిడతలకు తేడా మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటో ఆ తేడా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకొనగా ఇలాగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, 5వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనసుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. మిడతలు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి మరో వచనం చదువుదాం. అక్కడనే వచనం 4 కూడా చదువుకుందాం. 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను అనే మాట రాయబడింది. ఆజ్ఞ ఇయ్యబడిందట. గడ్డికైనను, ఏ మొక్కలకైనను, ఏ వృక్షముకైనను హాని కలగజేయకూడదని ఆజ్ఞేయబడెను. దేవుని ముద్ర అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. దేవుని ముద్ర అంటే ఏమిటి? దేవుని ముద్ర 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ముద్ర గురించి మనం చూస్తాం. 7వ అధ్యాయం 3వ వచనం చూడగా, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రమునకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను అనే మాట ఉంది. దేవుని ముద్ర అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి ముద్రింపబడిన వారు లేదా మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు, దేవుని ముద్ర మన నొసటి మీద ఉంటుంది. నొసటి మీద ఉంటుంది దేవుని ముద్ర అనేటువంటిది. కాబట్టి భూమికైనా, సముద్రముకైనా, చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ దూత అనే మాట మనకు కనిపిస్తుంది.
దేవుని ముద్ర. ఈ మాట మరి యూదుల విషయంలో వాడబడింది. అయినా విశ్వాసులందరూ దేవుని ముద్ర పొందిన వారు. ఆనాడు యూదులు దేవుని ముద్ర పొందారు. దాదాపుగా 1,44,000 మందిని ముద్రించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 4వ వచనంలో ఆ మాట మనము చూడగలుగుతాం. 1,44,000 మందిని ముద్రించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు యూదులు అన్నమాట కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న విశ్వాసులమైన మన గుడుక దేవుడు తన ముద్రను వేసినాడు. ఆయన ముద్ర మనకు ఉంది అనేటువంటిది బైబిల్ చెప్తుంది. ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడాలి. అడుగుతూ ఉన్నారు, గ్రీస్తు దేశస్థులు జ్ఞానం అడుగుతూ ఉన్నారు. అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచు ఉన్నాం అని ఉంది. యూదులేమో సూచక్రియలు చేయమని అడుగుతున్నారట, గ్రీస్తు దేశస్థులేమో జ్ఞానం ఎదుగుతున్నారంట. దేవుని వాక్యం చెబుతుంది, అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మేము ప్రకటించేది ఎవరినంటే శిలువ వేయబడిన క్రీస్తును. ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన మమ్మల్ని కొన్నాడు, కన్నాడు, ఆయన ముద్ర మాకు వేయబడింది అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలవచ్చు ఉన్నాం. 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, అయినా ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇక చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేవుని వాక్యం చెబుతుంది, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అన్నాడు. దేవుడు మనకు ముద్ర వేస్తున్నాడు. ఎవరికి? విశ్వాసమైన మనకు ఆయన ముద్ర వేశాడు. ఏ ముద్ర వేశాడంట? ఆత్మ అన్న మాట కనిపిస్తూ ఉంది. ఆత్మ చేత, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. ఆయన మనల్ని ముద్రించినాడు, ఆయన మనల్ని విమోచించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎంతవరకు అంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడినారు. దేవుడు మనకు ముద్ర వేశాడు. మనల్ని చూడగానే వీరు క్రీస్తు నమ్మిన వారు, వీరు క్రీస్తు వెంబడించే వాళ్ళు, వీరు క్రీస్తును ఆరాధించే వాళ్ళు, వీరు దేవునికి చెందిన వాళ్ళు అనేటువంటి గుర్తింపు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా దేవుని వాక్యంలో మనము చూడగా ముద్రించబడిన వారికి తప్ప అనే మాట బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 4వ వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, దేవుని ముద్ర లేని వారికే ఈ మిడతలు వచ్చి కుట్టేది. దేవుని ముద్ర ఉన్న వారిని అవి ఏమాత్రం ముట్టుకోవు. దేవుని ముద్ర ఉన్న వారిని అవి తాకవు. దేవుని ముద్ర ఉన్న వారి వద్దకు రావు. ఎవరికైతే దేవుని ముద్ర ఉండదో వారిని ఖచ్చితంగా అవి కుడతాయి అన్నటువంటిది
దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసమే మరి మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞేయబడెను. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞకు లోబడిన ఈ మిడతలు కూడా కన సంగతి దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. సంగతి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంతవరకు మనం చాలిద్దాం. ప్రభు చిత్తమైతే 5వ వచనం నుండి మనం మరికొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. జాగ్రత్త, తెరచిన అగాధం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 5వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంగతులు మనం ఆలోచన చేశాం. కాబట్టి జాగ్రత్తగా మీరు విని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడవలసిందిగా, ఒకవేళ మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకందరికి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.